దేవుడు మనిషికి స్వార్థం ఇచ్చాడు, లేకపోతే మనిషి దేవుడు అవుతాడంటారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం దామల చెరువు గ్రామంలోని మంగినాయనిపల్లికి చెందిన శ్రీ మార్సాని విజయబాబు గారికి దేవుడు నిజంగా స్వార్థం ఇవ్వలేదు. అందుకే దేవుడితో సమానంగా భావిస్తాం. ఎటువంటి స్వార్థం కల్మషం లేని అచ్చమైన మనిషి ఆయన. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో రాత్రింపగళ్ళు మా మధ్య జరిగిన ఎడతెరిపి లేని చర్చల ఫలితంగానే విశ్వమాన వేదిక పుట్టింది. మాకు నిత్య చైతన్య స్ఫూర్తిగా నిలిచే శ్రీ మార్సాని విజయబాబు గారిని కీలకమైన విశ్వమాన వేదిక సలహాదారుగా బాధ్యతలు అప్పగించి మేము గౌరవించుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వికలాంగులు, వృద్ధులు స్వచ్ఛందంగా విశ్వమాన వేదిక చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ మార్సాని విజయబాబు గారు విశ్వమాన వేదిక తరపున అవయవదానానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. తన నుంచి ఆ స్ఫూర్తి మొదలు పెట్టాలని భావిస్తూ మరణాంతరం తన శరీరాన్ని మొత్తాన్ని దానం చేస్తున్నట్లు విశ్వమాన వేదికకు అంగీకార పత్రం రాశారు. సాంప్రదాయ దహన సంస్కారాలు అవసరం లేదని, శరీర భాగాల్ని అవసరమైన వారికి అమర్చాలని కోరారు. చివరికి తన అస్థిపంజరాన్ని సైతం వైజ్ఞానిక ప్రదర్శనకు పెట్టాలని లేఖలో విన్నవించారు. కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసి విశ్వమాన వేదిక అంగీకార పత్రం ఇస్తున్నట్లు తెలిపారు. అంగీకార పత్రాన్ని కూడా చాలా క్లుప్తంగా రాస్తున్నాను, ఎందుకంటే నా మరణాంతరం శరీరాన్ని తీసుకెళ్ళడానికి ఆలస్యం జరగకూడదని చెప్పారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, స్వార్థం లేని ఆయన వ్యక్తిత్వం ముందు మేము చాలా చిన్నపిల్లల్లా కనిపిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజాకవి కాళోజీ మాటలు నాకు గుర్తుకు వచ్చాయి. పుట్టుకనేది, చావునేది, బతుకంతా దేశానిది అన్న ఆయన పలుకుల్లో కొంత మార్పు చేయాలనిపించింది. బతుకున్న కాలమే కాదు, మరణాంతరము శరీరాన్ని అర్పించాలని తప్పిస్తున్న శ్రీ విజయబాబు గారికి విశ్వమాన వేదిక తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా నా మీద నమ్మకం ఉంచినందుకు పాదాభివందనం చేస్తున్నాను. విశ్వమాన వేదిక అవయవదానానికి శ్రీ మార్సాని విజయబాబు గారు ఇచ్చిన అంగీకార పత్రం యథాతథంగా ఇలా ఉంది. మిత్రమా, ఏదో ఒక రోజు ఈ ఉత్తరం మీరు చూస్తారని నాకు తెలుసు. ఇప్పటికే నా ప్రాణం పోయింది కదా, దయచేసి వెంటనే 108ని పిలవండి, సమీపంలోని ఆసుపత్రికి తరలించండి. నా శరీరం మొత్తాన్ని నేను దానం చేస్తున్నాను. ఈ విషయం నా కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. వారి అనుమతి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా శరీరం నుంచి పనికొచ్చే అన్ని అవయవాలను ఆసుపత్రి వర్గాలు వెంటనే తీసుకునేందుకు అనుమతిస్తున్నాను. అవసరమైన వారికి వాటిని అమర్చాలని కోరుతున్నాను. ఆ తర్వాత నా మృతదేహాన్ని నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు చూసే అవకాశాన్ని మాత్రమే కల్పించాలని విన్నపం. సాంప్రదాయ దహన సంస్కారాలు చేయాల్సిన అవసరం లేదు. నా అస్థిపంజరాన్ని సైతం వైజ్ఞానిక ప్రదర్శనకు పెట్టాలని వినతి. తక్షణ సమాచారాన్ని అందించాల్సిన చిరునామాలు: మల్లులు సురేష్, విశ్వమాన వేదిక అధ్యక్షుడు, కేర్ ఆఫ్ విశ్వమాన వేదిక వృద్ధాశ్రమం, పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా. సెల్ 9652256399. ఎం గౌరీ, భార్య, సంతోష్ నగర్, పార్షిగుట్ట, సికింద్రాబాద్. సెల్ 9701401492.